పిల్లలతో అందరితో కలిసి బాగా యాక్టివ్గా ఉన్న పిల్లోడు. అంటే నాకు పరిచయం ఉన్నంత వరకు ఆ అబ్బాయిని చూస్తే మనకు మన ఇంట్లో పిల్లలు, ఆ వయసు పిల్లలు తిరుగుతూ ఎటువంటి కల్మషం లేకుండా తిరుగుతా అంటే వాళ్ళు ఎలా అనిపిస్తుందో మనకు అటువంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, అందరితోనూ మమేకమయ్యే వ్యక్తి, ముందుకెళ్ళే వ్యక్తి. 2019 తర్వాత మామూలుగా ఫ్రెండ్ సర్కిల్లో అందరూ కలిసి వచ్చినప్పుడు రోజు రావడము, మాకు కూడా పరిచయం అవడం, జనరల్గా ఫ్రెండ్ సర్కిల్లో పరిచయం అయినాడు, మామూలు కలిసిపోయాడనే ఒకే ఒక నెపంతో ఆ పిల్లోడిని చాలా ఇబ్బందులు ఆ రోజు విపరీతంగా ఇబ్బంది పెట్టడము, కేసులు పెట్టించడము, కొట్టించడము, వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్లోకి భూములు తీసేయడం, ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ పోయిన పరిస్థితి కూడా చూశాను. కానీ అప్పుడున్న పోలీసు వరకు ఆ అబ్బాయికి నచ్చ చెప్పుకొని మనం ఈ రకంగా కాకోకుండా మనం ఏదైనా టైం మంచిది కాదు, ఈ రకంగానే ముందుకు పోండి, ఏం అవసరం లేదు అని చెప్పి, వచ్చే పని లేదు, రాజకీయాలతో పని లేదు, ఏదైనా నీ భవిష్యత్తు బాగుంటే నువ్వు ఎక్కడున్నా సరే మాకు మేము కూడా హ్యాపీగా ఉంటామని చెప్పి ఆ పిల్లోడికి అబ్బాయికి చెప్పడం, ఆ అబ్బాయి కూడా దాన్ని అర్థం చేసుకొని ఉండడం, ఈ రకంగా ఏదైనా సరే చెప్తే వినే వ్యక్తి, ఆలోచించి చేయగలిగిన వ్యక్తి, అంతో ఇంతో వాస్తవంగా చెప్పాలంటే ధైర్యంగా ఉండగలిగిన వ్యక్తి. ఈరోజు ఫోటోల్లో పొద్దున్నే చూస్తా అంటే వాస్తవంగా ఎట్లుందంటే మా కళ్ళ ముందరే ఆ పిల్లని చూస్తానట్టుంది. ఈరోజు అక్కడ శవమై పడున్నాడంటే ఆ సంఘటన చాలా బాధించే పరిస్థితి. అండ్ దాన్ని ఒక సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారేమో అనేది కూడా ఒక అనుమానం అనేది మాలో కూడా ఉంది. ఎందుకంటే అంత ధైర్యంగా చలాకీగా ఉండే వ్యక్తి వెళ్ళి ఏదో సంఘటనలన్నిటికీ సూసైడ్ చేసుకుంటాడు అనేది కూడా చాలా అవాస్తవంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పోలీసులతో కొట్టించిన, కేసులు పెట్టినా, కేవలం శ్రీరామ్ ఏదో నీ ద్వారా మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడని ఒక మాట చెప్పి నేను వదిలేస్తామంటే కూడా 2-3 రోజులు దెబ్బలు తిన్నా కానీ ఎప్పుడే కానీ ఆ రకంగానే అది తప్పు, ఆ రకంగా మాట్లాడకూడదు, ఏదైనా కరెక్ట్ ఉంటేనే నేను కరెక్ట్ మాట్లాడతానని చెప్పి ఆ రోజు అన్ని రకాలుగా ప్రజలు తట్టుకున్నాడు. ఈరోజు చిన్న విషయాలకి ఏదో సూసైడ్ చేసుకున్నాడు అనడం కూడా చాలా ఇదిగా ఉంది. గతంలో కూడా మాకు ఈరోజు దీన్ని వేరే రకంగా ఆలోచన చేయడానికి కూడా మాకు ఏంటంటే, ఈరోజు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళ అన్న రాజశేఖర్ రెడ్డి దీంట్లో అనుమానితుడుగా మేము కూడా భావిస్తున్నాం. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి ఆ అబ్బాయికి ఫోన్లు చేయడము, ఒక వారం 10 రోజులు, 4 రోజులు జనవరి నుంచి ఫోన్లు చేయడము, బెదిరించడము, ఇంట్లో వాళ్ళ నాన్నకి వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరించడము, కొడతాము, తిడతాము, చంపుతామని చెప్పి మాట్లాడడం, ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు మామూలుగా మామూలు బెదిరింపుల్లో ఈ రకంగా ఎందుకు ఉంటుంది అని చెప్పని వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా భావించడం జరిగింది. కానీ ఈరోజు జరిగిన సంఘటన చూస్తుంటే హైదరాబాద్లో ఇటువంటి పరిస్థితి, హైదరాబాద్లో ఒక రియల్టర్ని తీసుకెళ్ళి యాక్సిడెంట్ రూపంలో చూపించి అక్కడ అతన్ని చంపిన పరిస్థితి, ఆ కేసులో ఇంకా ముద్దాయిగా ఉంది. అంటే ఇది ఒక అనుమానానికి దారి తీసే పరిస్థితి కూడా ఈరోజు కనపడుతుంది. ఈరోజు జరిగిన సంఘటన అంతా చూస్తుంటే. కానీ ఏదేమైనా మన ఇంట్లో పిల్లలు ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, ఒక విషయం ఆలోచన, మీ కళ్ళ ముందర పుట్టి పెరిగిన పిల్లలు, మీకు అంతో ఇంతో మీ కుటుంబాలకు పనిచేసిన కుటుంబాలు అవన్నీ, నిజంగా చెప్పాలంటే మీ ఇంట్లో పిల్లల వయసు కూడా ఉంటుంది, నాకు తెలిసి అంతే ఉంటుందేమో వయసు, మీ ఇంట్లో కొడుకో కూతురు అంటే ఆ వయసు ఉంటుంది. కానీ అటువంటి పిల్లోడు నచ్చ చెప్పుకునే పరిస్థితి ఈ రకంగా ప్రెషర్లు పెట్టి మరి ఏం జరిగిందనే దాన్ని కూడా అంత దూరానికి తీసుకెళ్ళడం కూడా సరైన పద్ధతి కాదు. దాన్ని ఏదైనా సరే, ఏది ఏమైనా దీని మీద పోలీసులు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ సమస్యను తీసుకొని మేము ఇంకా పై స్థాయికి కూడా, ఎస్పీ గారికి కావచ్చు, ఇంకా పై స్థాయికి కూడా తీసుకొని పోతాము. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరగాల. ఎవరు ప్రోద్బలం ఉంది, లేకుంటే ఎవరన్నా దీన్ని వారేమన్నా ఫిజికల్గా ఉండి ఏమన్నా చేశారా ఏంటి అనేది కూడా మాకు ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత చిన్న వయసులో ఆ పిల్లోడు ఈరోజు ప్రాణాలు కోల్పోయినాయంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏమో కానీ ఊరంతా కూడా ఈరోజు బాధపడే పరిస్థితి. ఊరంతా కూడా కళ్ళ ముందు మొన్న తిరుగుతాను పిల్లోడు ఈరోజు లేడు అంటే చాలా బాధాకరమైన పరిస్థితి. దాంట్లోనూ ఏదో యాక్సిడెంటో ఇంకోటో జరిగిందంటే ఇంకో రకంగానే ఈ రకంగా జరగడము, ఆ రకంగా బాడీ అక్కడ పడుండడం ట్రాక్ పక్కన చూస్తుంటే కూడా ఈరోజు గ్రామస్తులు కావచ్చు, మండలంలో నాయకులు కావచ్చు, మొత్తం నియోజకవర్గమే ఈరోజు ఒక బాధలో మునిగి తేలే పరిస్థితి ఆ ఫోటోలు చూసినప్పటి నుంచి.
ఖచ్చితంగా దీని మీద అంత సులువుగా ఇడిచిపెట్టే పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా పూర్తి స్థాయి విచారణ చేస్తాము. దీన్ని తప్పుదోవ పట్టించడానికి అనేకమైన మధ్యలో కారణాలు ఖచ్చితంగా రేపు బయటకు వస్తారు. వాళ్ళకి ఆ సమస్య, వీళ్ళకి ఈ సమస్య ఉంది, ఈ సమస్య వల్ల జరిగింది, ఆ సమస్య వల్ల జరిగింది అంటారు. కానీ మాకు తెలిసిన మహేశ్వర్ రెడ్డి అయితే భయపడేవాడు కాదు. ఊర్లో వాళ్ళకి తెలిసిన మహేశ్వర్ రెడ్డి భయపడేవాడు కాదు. ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనేవాడు. అతను సమస్యలు ఎదుర్కోవడం కూడా మేము కళ్ళారా చూసాము. ఏ సమస్యకైనా కృంగిపోకుండా ముందుకు నడవడం కూడా మేమంతా చూసాము. కానీ ఈ రకంగా ఈరోజు శవం అక్కడ పడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. గత వారం రోజుల నుంచి జరుగుతున్న ఈ ఫేస్బుక్లో జరుగుతున్న కాన్వర్సేషన్ ఏదైతే ఉందో, ఫేస్బుక్లో కూడా చాలా కాన్వర్సేషన్ జరిగింది. ఫేస్బుక్లో కూడా అక్కడ జరిగిన కాన్వర్సేషన్ని దాంట్లో ఎవరెవరో స్టేట్మెంట్లు ఎవరైతే రిలీజ్ చేశారో అవన్నింటినీ కూడా తీసుకోవాలి, అవన్నింటినీ కూడా ఎవిడెన్స్గా తీసుకొని అవన్నిటి మీద కూడా కరెక్ట్గా విచారణ జరిపించాలి. ఇందులో నిందితులు ఎవరైతే ఉన్నారో వారి మీద పూర్తి స్థాయిలో ఖచ్చితంగా చట్టం కూడా, పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ సమస్యను పైదాకా తీసుకెళ్లి ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరు చేశారనేది దీన్ని కూడా నిగుదేర్చడానికి సిద్ధంగా ఉంది. మరి అబ్బాయికి గతంలో తలకు దెబ్బ తగిలింది యాక్సిడెంట్లో. మానసిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి నేను వెనకమ్మడి వచ్చినాననేసి మురళి అనే అబ్బాయి, అతను డ్రాప్ చేసిన అబ్బాయి చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీరు విచారించి ఎంక్వైరీ చేయండి. ఇంకా మీకు అనుమానం తీరకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయండి. నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసే, డీజీపీ గారిని విజ్ఞప్తి చేసేది, ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసి సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఎందుకంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లకు ఇది ఒక చెంపపెట్టు కావాలా. ఒక బాధ్యత లేని చెడిపోయిన పిల్లోడు, వీడు చెడిపోయి తాజెడ్డ కోతి వనమంతా చెడిపోయిన వీడు చెడిపోయి దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెడగొట్టేటువంటి కార్యక్రమం వీడు చేస్తున్నాడు. కాబట్టి కంపల్సరీగా దీన్ని హై లెవెల్ ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ చేసి బాధ్యతారహితమైనటువంటి కామెంట్స్ చేసిన పరిటాల శ్రీరామ్పై చర్య తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో జరిగింది నష్టం ఆ కుటుంబానికి జరిగింది. వాడు మీ పార్టీలో ఉన్నాడని వాళ్ళ నాయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు, మేము తెలుగుదేశంకి చేసినాం 24లో అని. తెలుగుదేశంకి చేసినా వాడు మా దగ్గరికి వచ్చినాడు సాయానికి. వాడు మా అన్నతో ఫోన్ చేసి మాట్లాడినాడు. మరి మీ దగ్గర ఉండి మీకు మీరు సాయం చేయాల్సింది పోయి మీరు సాయం చేయక వాడు సూసైడ్ చేసుకుంటే దాన్ని నీ వైఫల్యంగా ప్రజలు భావిస్తారనే ఉద్దేశంతో మా మీద అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పరిటాల శ్రీరామ్ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చిన్న కొత్తపల్లి మండలం కనుముక్కల రెవెన్యూ పరిధిలో ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మేమందరం ఇక్కడ సదస్సు కూడా ఏర్పాటు చేశాం. సదస్సు కూడా చాలా మంది ఈ రెవెన్యూలో దాదాపు 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికైతే భూ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు అర్జీలు సేకరించినాం. దాదాపు 10 గంటల నుంచి 1 గంట దాకా ఇక్కడ మేము సేకరించింది కూడా జరిగింది. దీంట్లో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కూడా ఎక్కువ వచ్చినాయి. దారుల సమస్యలు, తర్వాత అన్నదమ్ముల సమస్యలు కూడా ఉన్నాయి, దారుల సమస్యలు ఉన్నాయి. ఇంకా మాకు పాస్బుక్లు కావాలనే వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్పాం, చిన్న చిన్న సమస్యలు అంటే దారుల సమస్యలు గ్రామంలో పెద్దలు కూర్చొని మాట్లాడితే అవి కూడా కొంతవరకు కూడా క్లియర్ అవుతాయి. ఇంకా పాస్బుక్ సమస్య అయితే ఎప్పుడైతే మనం అసైన్మెంట్ కమిటీ మీటింగ్ కూడా మేము కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. అసైన్మెంట్ కమిటీ మీటింగ్ జరిగితే చాలా వరకు దీంట్లో కూడా సమస్యలు కొంతవరకు కూడా పరిష్కారం అయితే వాళ్ళకి బుక్కలు కూడా ఇచ్చేస్తాం. కాబట్టి ఇంకా దారుల సమస్యలు గానీ అన్నదమ్ముల సమస్యలు ఇవి కూడా ఉన్నాయి. మేము కూడా ఇక్కడ సిఐ గారు కూడా ఉన్నారు, ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు, మేమందరం కూర్చొని ఒకటే చెప్తున్నాం, ఎవరైతే దారుల సమస్యలు ఉన్నాయో అది మీరు సర్వే చేయండి. ఒకవేళ దారులు క్లియర్ కాకపోతే అది వెంటనే సిఐ గారు కూడా ఆయన దృష్టి తీసుకొని అక్కడికి వెళ్ళి అవి వెంటనే కూడా పరిష్కరించమని చెప్పాం. చాలా మంది రైతులు ముందు వైపు ఉంటారు. ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ ఒకటి పెద్ద మనసు చేసుకొని అందరూ రైతులే కదని ఆయన కూడా గమనించి ఆ ల్యాండ్ ఇస్తే మాత్రం తప్పకుండా ఇవి కూడా చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయనే విషయం మేము కూడా ఇప్పుడే ఈ గ్రామాలకు సంబంధించిన పెద్దలందరికీ ఒకటే విజ్ఞప్తి కూడా మేము చేశాం. మా ఆర్డీఓ గారు మహేష్ గారు అదేవిధంగా మేము కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు మన గ్రామంలో పెద్దలు కూడా కూర్చొని మనం మాట్లాడితే కూడా పరిష్కారం అవుతాయి.
కాని పక్షంలో మనం ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు చెప్తాం. వాళ్ళ దగ్గర కూడా కాకపోతే అప్పుడు మనం ఏది నిర్ణయం తీసుకోవాలనే దానికి కూడా మనం నిర్ణయం తీసుకోవచ్చు. వెంటనే మీరు ఏం చేస్తున్నారంటే చిన్నదానికి కూడా తీసుకొని పోయి ఊరికే ఆర్డీఓ కోర్టులో వేస్తున్నాం. మేము కోర్టులో వేసాము కదండి, ఆ రైతు ఈ రైతు ఇద్దరు రైతులు నష్టపోయే పరిస్థితులు చాలా వరకు కూడా ఏర్పడుతున్నాయి. ఇదే మండలం చెన్నై కొత్తపల్లి మండలంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా వరకు భూ సమస్యలు ఎక్కువ చేశారు. ల్యాండ్ అంతా కూడా వాళ్ళు దందాలు చేయడం, ఒకరి భూమి ఒకరు అమ్ముకోవడం, రైతుకు తెలియకనే వాళ్ళ ఆన్లైన్ లో తీసేసి వాళ్ళ ఆన్లైన్ లో ఎక్కించుకోవడం, ఈ రకంగా కూడా చాలా కూడా జరిగినాయి. ఈ విషయం కూడా మన జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, మన ఆర్డీఓ గారి దృష్టికి కూడా మనం తీసుకెళ్లిన తర్వాత ఒక మహేశ్వర్ రెడ్డి అని ఒక విఆర్ఓనే ఇవి చాలా వరకు కూడా చేశారు. ఆయన మీద కూడా వెంటనే చర్య తీసుకుని వెంటనే ఆయన కూడా సస్పెండ్ చేయాలని ప్రత్యేకంగా ఈ సభ ముఖంగా మన రైతులందరి తరఫున కూడా నేను కూడా కోరుకుంటాం. ఒక అధికారి అంటే నాకేం కోపం కాదు, ఈ అధికారి అయితే తప్పు చేస్తారా, అట్లాంటి తప్పు చేసిన వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళు కూడా ఆ తప్పు చేయరనే ఆలోచనతోనే మేము కూడా చెప్తున్నాం తప్ప ఆయన అంటే ఏదో పర్సనల్ గా మాకు ఆయన మీద ఏది ఇబ్బంది కూడా మేము పెట్టే వాళ్ళం కూడా కాదు. ఎవరైతే తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా నువ్వు తప్పు చేసావు ఏ లెఫ్ట్ మనం చూపించినప్పుడే మనం ఏదైనా పని చేసినప్పుడు అది క్లారిటీగా ఉంటుందనే విషయం మేము కూడా అధికారులకు కూడా తెలియజేసాం. ఏది ఏమైనా